చీటర్ ఈ ఒక్క పదంతో మొత్తం హౌస్ రివర్స్ అయిపోయింది భయ్య. నటరాజ్ మాస్టర్ బ్యాలెన్సింగ్ గేమ్ లో బ్యాలెన్స్ తప్పాడా, ఫ్లిప్స్ మీద ఫ్లిప్స్ వేసాడా? బేసికలీ ఫస్ట్ కంటెక్స్ట్ తెలుసుకోవాలంటే బ్యాలెన్సింగ్ టాస్క్ లో లెవెల్ 2 ప్లాంక్ ఉంటుంది. దాని మీద బ్యాలెన్స్ చేస్తూ ఒక కంటెస్టెంట్ బయట ఉండాలి. వాళ్ళ జోడీ ఎవరైతే ఉన్నారో ట్యూబ్ మీద కూర్చొని స్విమ్మింగ్ పూల్ లో అక్కడ దాకా వెళ్ళి పాయింట్స్ అవి కలెక్ట్ చేసుకుని ఎవరైతే ఎక్కువ తీసుకొని వస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఈ గేమ్ లో మేజర్ థింగ్ ఏంటంటే పాయింట్స్ ఎక్కువగా తీసుకురావాలి, ఫౌల్స్ తక్కువ చేయాలి. ప్రియాంక శివ్, సోనియా సిద్ధు, అంజలి పవన్ ఈ ముగ్గురేమో ఈ టాస్క్ లో ఆడే వాళ్ళకి మానిటర్స్ గా ఉంటారు. సో వీళ్ళు పాయింట్స్ ని ఫౌల్స్ ని లెక్క పెడుతూ ఉంటారు. ద రియల్ ఇష్యూ స్టార్ట్స్ ఇయర్. సో లెవెల్ 2 లో నటరాజ్ మాస్టర్ ఎన్ని ఫౌల్స్ చేయాలో అన్ని ఫౌల్స్ చేస్తారు. తెచ్చిన పాయింట్స్ ఏమో 100, చేసిన పెనాల్టీస్ 98. వీళ్ళ స్కోర్ వచ్చి -390. అయితే శివ్ మాస్టర్ గారు మీరు 98 పెనాల్టీస్ అని శ్రీముఖికి ఏదైతే చెబుతాడో అక్కడ ఇంకా మాస్టర్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోద్ది. శివ్ ని నువ్వు చీటర్ అని వెళ్ళిపోతాడు. తర్వాత నీతు మాస్టర్ నువ్వు మానిటర్ అవ్వడం వల్లనే మాకు పెద్ద మైనస్ అయింది అలిగేషన్స్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ బాధ ఏంటంటే 98 పెనాల్టీస్ ఎందుకు వేశారు, మేము చేసింది అన్ని ఫౌల్స్ కాదు, వీళ్ళు కావాలనే మేము గెలిస్తే తీసుకోలేరు. ప్రియాంక శివ్ ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడుతూ వెళ్ళిపోతే ఇక్కడ పడ్డానికి ఎవరూ లేరు. చీటర్ ఏంటి చీటర్, మాకేంటి ఆయన మీద పగ, ఆయన మిస్టేక్స్ చేశాడు. అసలు నీతు గారు ప్లాంక్ మీదనే బ్యాలెన్స్ చేయలేదు, ఎన్నో ఫౌల్స్ చేశారు. ప్రియాంక శివ్ వాళ్ళేమో అంజలి పవన్ వాళ్ళతో కూర్చొని ఆయన పెద్ద ఆయన అయిపోయాడు కాబట్టి బతికిపోయాడు, వేరే వాళ్ళు అయ్యి ఉంటే తాట తీసి వదిలేసేవాడిని, ఆయన ఏజ్ కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. నటరాజ్ మాస్టర్ ఇక్కడే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించే ఒక జిమ్నాస్ట్ ఏదైతే ఫ్లిప్లు వేస్తారో అంత పెద్ద ఫ్లిప్ వేశాడు. మరియు ఒక చక్కటి కవర్ డ్రైవ్ అయ్యా, అందరి దృష్టిలో ఎక్కడ బ్యాడ్ అయిపోతాడో అని గమనించి నాడు వెంటనే కవర్ చేసుకోవడానికి. బేసికలీ నాకు ఇంగ్లీష్ రాదు, నా విషయంలో చీటింగ్ జరిగింది అనబోయి చీటర్ అనేసాను, అది నా పొరపాటే, రియలీ సారీ. ఇంతకీ నటరాజ్ మాస్టర్ శివ్ ని చీటర్ అన్నది కరెక్టా? దానిపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.